హలో పిల్లలు, హౌ ఆర్ యూ? మీరందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు ఇంకొక సండే స్కూల్ స్టోరీని తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన దావీద్ గురించి తెలుసుకుందాం. మీకు ఆల్రెడీ తెలుసా? తెలుసుంటే బైబిల్‌లో చాలా సార్లు దావీద్ గురించి రాసుంది. చాలా సార్లు మనం చదువుంటాం కదా! చాలా స్టోరీస్ కూడా వినుంటాం. ఈరోజు దావీద్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి ఈరోజు సండే కదా! మీరందరూ సండే స్కూల్‌కెళ్లారా? మీరందరూ సండే స్కూల్‌కెళ్లారనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇంకా రెడీ అవ్వకపోతే లెగిసి తొందరగా రెడీ అయ్యి మీ చర్చిలో జరిగే సండే స్కూల్‌కి వెళ్ళండి. ఈ వీడియో వచ్చిన తర్వాత చూడొచ్చు. మనం లాస్ట్ స్టోరీస్‌లో తెలుసుకున్నాం కదా! దేవుడికి ఇశ్రాయేలీ ప్రజలంటే చాలా ఇష్టమని. అలా ఇశ్రాయేలు ప్రజల్లో ఒకళ్ళు పుట్టారు. ఆయన పేరు దావీదు. ఆయన పేరు యెషయి. దావీదు యెషయికి ఎనిమిదో కొడుకనమాట. అంటే ఇంకా దావీదుకి 7 మెంబర్స్ బ్రదర్స్ ఉన్నారు. అండ్ దావీదు అందరికంటే చిన్నవాడు. అందరికంటే దావీదు చిన్నవాడు, ఇంకా కొంచెం పొట్టిగా ఉంటాడంట. అంతేకాదు దావీదు చాలా అందంగా ఉంటారని దేవుడు మన బైబిల్‌లో రాయించారు. మీకంటే చిన్న ఏజ్‌లోనే దేవుడిని తెలుసుకున్నాడంట. దావీదు వాళ్ళ నాన్నకున్న మందల్ని కాచేవాడంట. దావీదు వాళ్ళ నాన్నకి చాలా ఎక్కువ గొర్రెలున్నాయంట. చాలా మందలు మందలుగా ఉన్నాయంట. అంటే గ్రూప్స్‌గా చాలా ఉన్నాయంట దావీదు వాళ్ళ నాన్నకి గొర్రెలు. ఈ గొర్రెలన్నిటిని కాపాడడానికి, చూడడానికి దావీదు రోజూ వెళ్ళేవాడంట. వెళ్ళి వాటికి మంచి ప్లేస్‌లో గ్రాస్ ఉండే ప్లేస్‌లోకి తీసుకెళ్ళేవాడంట తోలుకొని. మీ అందరికీ తెలుసు కదా! ఒకవేళ మీరు విలేజెస్‌లో చూసుంటే గేదెలని, ఇంకా గోట్స్‌ని, షీప్స్‌ని గూడా గ్రాస్ ఉండే చోటుకి తోలుతారు కదా! అలాగే దావీదు కూడా అక్కడున్న ప్లేస్‌లో వాళ్ళ దేశంలో మంచిగా గ్రాస్ ఉండే చోటుకి వాటిని తోలి జాగ్రత్తగా అవి తినే వరకు, గ్రాస్ తినే వరకు, మేసే వరకు ఉండి మళ్ళీ వాటిని వెనక్కి జాగ్రత్తగా తీసుకొచ్చేవాడంట. ఇది దావీదు రోజు చేసే పని. దావీదు అలా గొర్రెలను కాస్తూనే దేవునికి ప్రేయర్ చేసేవాడంట. దేవుని కోసం పాటలు పాడేవాడంట. అలాగే కొత్త కొత్త ఇన్‌స్ట్రుమెంట్స్ కనిపెట్టి దేవుని కోసం దాని మీద మ్యూజిక్ చేసేవాడంట. దావీదు చేసే మ్యూజిక్ చాలా బాగుండేదంట. దేవుడు ఆకాశం నుండి విని దావీదు చేసే మ్యూజిక్‌ని ఎంజాయ్ చేసేవారంట. సో, అందుకని దావీదు చాలా కీర్తనలు రాశారు. వాటిల్ని మనం పాటల కింద కూడా పాడుకుంటాం. దేవుడు దావీదుకి చాలా నాలెడ్జ్ ఇచ్చాడంట. మ్యూజిక్‌లో, ఇంకా పాటలు పాడటంలో. కానీ ఆ మ్యూజిక్, పాటలు కూడా దేవుని కోసం యూజ్ చేస్తాడంట దావీదు. మీకంటే చిన్నగా ఉండగా రోజు దేవునికి ప్రేయర్ చేసేవాడంట. అలా ప్రేయర్ చేస్తూ, గొర్రెలను తోలుకుంటూ, మ్యూజిక్ వాయిస్తూ, అవి మేస్తూ ఉంటే మ్యూజిక్ వాయిస్తూ, దేవునికి థాంక్స్ చెప్తూ ఉండేవాడంట. ఇది రోజు దావీదు చేసే పని. ఒకసారి దావీదు అలాగే ఎప్పటిలాగానే ఎళ్లి గొర్రెల దగ్గర కూర్చొని అవి మేస్తుంటే చూస్తూ ఉన్నాడంట. అలా చూస్తూ ఉండగా సడన్‌గా ఒక లైన్ వచ్చేసిందంట. లైన్ వచ్చి ఆ మందలో నుంచి ఒక గొర్రెని తీసుకొని వెళ్ళిపోయిందంట. అలా తీసుకొని వెళ్ళిపోవడం దావీదు చూసాడు. దావీదుకి నచ్చలేదంట. ఎందుకంటే దావీదు రెస్పాన్సిబుల్‌గా ఉంటాడంట. దావీదు చాలా బాధ్యతగా ఉన్నాడంట తన దగ్గరున్న గొర్రెల గురించి. ఆ గొర్రెల్ని ఎప్పుడూ ప్రొటెక్ట్ చేస్తూ ఉండేవాడంట. ఎందుకంటే దేవుడు ఏ పని మనకిస్తాడో మనం అది జాగ్రత్తగా చేయాలి. అది జాగ్రత్తగా చేయాలని గుర్తుపెట్టుకొని నక్కలు గాని, పులులు గాని, సింహాలు గాని తినకుండా వాటిని రక్షించేవాడంట. సడెన్‌గా ఒకసారి సింహం వచ్చేసిందంట. ఆ సింహం ఎత్తుకుపోతుందంట దావీదు గొర్రెని. మరి లైన్ ఎలా తీసుకుపోతుంది? నోరుతో పట్టుకునే కదా! అయితే ఫాస్ట్‌గా పరిగెట్టుకుంటా ఎళ్లి దేవుడు దానికి హెల్ప్ చేస్తుంటే దావీదు ధైర్యం తెచ్చుకొని ఎళ్లి ఆ సింహాన్ని కొట్టి దాని నోట్లో నుంచి షిప్‌ని తీసుకొచ్చేసాడంట. అలా షిప్‌ని చాలా జాగ్రత్తగా తీసుకొచ్చేసాడంట సింహం దగ్గర నుంచి. అంటే సింహం చాలా పవర్‌ఫుల్ కదా! కింగ్ ఆఫ్ ది జంగిల్ కదా! అయినా సరే దావీదు భయపడకుండా దాని నుంచి తన మందని జాగ్రత్తగా చూసుకునేవాడంట. అలానే గొర్రెను కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి మందలో కలిపాడంట. దావీదుకి తెలుసు ఎలా అన్నిటిని చూసుకోవాలని. దేవుడు చిన్నవాడైన దావీదుకి మంచి తెలివితేటలనిచ్చాడంట. అలాగే దేవుడు తోడుగా ఉన్నాడంట. సింహం నుండి గొర్రెపిల్లని కాపాడాడు.
అలాగే దేవుడు మనం ఏదడిగినా మనకిస్తాడు. అలాగే దేవుడిని మనం జ్ఞానం అడిగితే దేవుడు మనకి మంచి నాలెడ్జ్‌ని కూడా ఇస్తాడు. సో, మీకేమన్నా నాలెడ్జ్ కావాలంటే దేవుడిని అడగండి. అందుకని దావీదు చేసే పని దేవుడికి నచ్చింది అంట. ఏ విషయంలో అయినా దేవునికి ప్రేయర్ చేస్తాడంట. అలా దావీదుకి దేవుడంటే ఇష్టం. దేవునికి కూడా దావీదంటే చాలా ఇష్టమంట. ఇది ఆల్రెడీ మీకు తెలుసా? మీకు తెలియకపోతే మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. కొన్ని రోజులైన తర్వాత దావీదు ఆ దేశానికి రాజయ్యాడంట. అదెలాగో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా? మీకు ఈ చిన్న స్టోరీ నచ్చిందా? ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇంట్లో ఉండే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకోండి. సరే మరి రోజు ప్రేయర్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ దీని కంటిన్యూషన్ అయితే చూద్దాం. ఓకే మరి బాయ్.